ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒక మహిళను శుక్రవారం పూట రాత్రి అదే సూర్యాస్తమయం తర్వాత అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకే మేము ఈ రోజు వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేయడం జరిగింది. మేము రోడ్ల మీద ధర్నాలు కూడా సామరస్యంగానే వేస్తుంటే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. ఈ నిర్బంధాలు కొత్త కాదు, ఈ కొట్లాట కొత్త కాదు. వీటన్నిటినీ తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ అరెస్టులు అనేటివి కక్షపూరితమైన రాజకీయాలకు తెరరేపిండ్రు, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఈడీ, సిబిఐ, ఐటీ సోదాలు జరుపుడు, విపక్ష పార్టీల మీద దండయాత్రలు చేసుడు మోడీకి అలవాటైపోయింది. వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటాము, ప్రజల దృష్టికి తీసుకెళ్తూనే ఉంటాము. ప్రజలు ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన సంస్థలను కూడా అసలు నమ్మొచ్చా నమ్మొద్దా అనే ఆలోచనలు పడ్డారు వాళ్ళు చేసే విధానాల వల్ల. అంటే ఇది ఈ అరెస్ట్ మొత్తం లోక్సభ ఎన్నికల నేపథ్యమే అని చెప్పేసి మనం భావించవచ్చు. లోక్సభ ఎన్నికలు ఈరోజు నోటిఫికేషన్ వస్తుంది. నిన్న ఈడీ వచ్చిండు, మోడీ వచ్చిండు. మోడీ ఎందుకు వచ్చిండు? తెలంగాణను పార్లమెంట్ సాక్షిగా తల్లిని చంపి బిడ్డని బతికిచ్చిర్రు, తెలంగాణ ఏర్పాటునే అవమానించిన వ్యక్తి తెలంగాణ ఓట్ల కోసం తెలంగాణకు వచ్చిండు. 157 మెడికల్ కాలేజీలను ఇచ్చిండు భారతదేశంలో అందరికీ. కానీ నా తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు. కరీంనగర్కు IIIT తరలించకపోయి కర్ణాటకకి ఇచ్చిండు, ఏమి ఇవ్వలేదు. కాళేశ్వరంకి జాతీయ హోదా అడిగినాము, జాతీయ హోదా ఇవ్వలేదు. మాకు రావాల్సిన బడ్జెట్ను కూడా కనీసానికి కేటాయించలేదు. తెలంగాణ ప్రజలు అన్నీ ఆలోచిస్తున్నారు. ఓట్ల కోసమే ఈ ఢిల్లీ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ వస్తున్నారు. ఫేకు హామీలను, ఫేకు స్టంట్లను చేస్తున్నారు. మోసపోయినాం, గోసపడతామని అనుకుంటున్నారు. శాసనసభ ఎన్నికలలో విజయం సాధించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈ 2.5 నెలలలోనే వాళ్ళ పాలన ఏ విధంగా వాళ్ళు చూస్తున్నారు. రైతులు గోసపడుతున్నారు, ఆటో అన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నేతన్నల ఆకలి చావులు మళ్ళా మొదలైనవి. ఇవన్నీ కూడా తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారే అని అనుకుంటున్నారు. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికలల్లో 17 స్థానాలకు గాను 12 స్థానాలు మేము గెలవబోతున్నాము. అసలు అభ్యర్థులే లేరు సరిగ్గా అని చెప్పేసి కొంతమంది పోటీ చేయడానికి ఇట్లా ముందు వస్తలేరు అని చెప్పేసి అని అంటున్నారు. మీరు అంటున్నారు కదా, మా అభ్యర్థులనే వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ పార్టీలల్లో సీట్లు ఇచ్చుకుంటున్నారు. వాళ్ళకి అభ్యర్థులు ఉన్నారా? వాళ్ళకి అభ్యర్థులు గతి లేకనే కదా కేసీఆర్ గారు తయారు చేసిన అభ్యర్థులను తీసుకుపోయి వాళ్ళ పార్టీల సీట్లు ఇచ్చుకుంటుంది. మాకు నాయకులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు. ఉద్యమకారులనే ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, జడ్పీటీసీలుగా, జడ్పీ చైర్మన్లుగా చేసిన ఘనత బాపు కేసీఆర్ గారిది. తెలంగాణ రాష్ట్ర సమితి అనేది తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ. నాయకులను తయారు చేసుడు, అభ్యర్థులను తయారు చేసుడు మాకు కొత్త కాదు. మా కార్యకర్తలనే అభ్యర్థులుగా పెట్టుకుంటాం. నాయకులు లేరని ఎవరన్నారు? 100ల కొద్ది నాయకులు, పుట్ల కొద్ది మంది ఉన్నారు. మా దాంట్లో లక్షల మంది ఉన్నాం. ఇవన్నీ ఫేక్ ప్రచారాలు, నమ్మదగిన ప్రచారాలు కాదు. ఇవన్నీ PR స్టంట్లో భాగంగానే చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ ఏర్పడి 100 రోజులు అవుతుంది మేడం. ఈ అభివృద్ధి చేసిందని చెప్పేసి మనం భావించవచ్చా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎట్లుందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు మేడం. కాంగ్రెస్ గొప్పగా అభివృద్ధి చేసింది. ఏం చేసింది తెలుసా? 60 ఏండ్ల పాలనల రైతన్నల ఆకలి సావులు చూసినాం. 9.5 బాపు కేసీఆర్ గారి పాలనల ఎలాంటి రైతుల ఆత్మహత్యలు కానీ ఆకలి సావులు లేవు. మళ్ళీ ఈ 2.5 నెలలలోనే ఆకలి సావులను, రైతుల ఆత్మహత్యలను, రైతులు నీళ్లు లేని తెలంగాణను, రైతులకు కరెంటు లేని తెలంగాణను తెచ్చి ఓ గొప్పగా పరిపాలిస్తాండ్రు. 6 గ్యారంటీలు కాదు వాళ్ళు ఇచ్చింది, 420 గ్యారంటీలు, హామీలు ఇచ్చిండ్రు. అందులో ఒకటి ఫ్రీ బస్ పెట్టిండ్రు. అదేదో నామమాత్రంగా చెప్తున్నారు. వాళ్ళు ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో అన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏదన్నా పథకం ప్రవేశపెట్టినప్పుడు అందరికీ మంచిగా ఉండాలి, కానీ వాళ్ళ పరిపాలన వేస్ట్గా ఉన్నదని చెప్పవచ్చు. మేడం ఇప్పుడు ఈ లిక్కర్ స్కాము, కాళేశ్వరము ఇదంతా మొత్తం చూసుకున్నట్లయితే ఇప్పుడు బీఆర్ఎస్కి ఏమన్నా ఓట్లు తగ్గేది, లోక్సభ స్థానాల్లో ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి భావించవచ్చు. శాసనసభ ఎన్నికల ముందు కాళేశ్వరం నుంచి ఒక చుక్క నీరు రాలేదని చెప్పారు. కాళేశ్వరంలో మేడిగడ్డ పిల్లర్ గుంగడం వల్ల ఇప్పుడు మొత్తం తెలంగాణ ఎండిపోతుంది, నీళ్లు సరిగా దొరుకుతలేవు. అంటే వాళ్ళు చెప్పింది అసత్యమే కదా. తెలంగాణ ప్రజలు ఇవన్నీ గ్రహిస్తాండ్రు. లిక్కర్ పాలసీ, అసలు లిక్కర్ స్కామే లేదు. ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. 19వ తారీఖు సుప్రీంకోర్టులో విచారణ ఉన్నది. ఇప్పుడు ఎట్లా అసలు ఆమెను అరెస్ట్ చేస్తారు? ఇది అక్రమ అరెస్టులే కదా. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, అంత తెలివి తక్కువలు కాదు. ప్రజలను ఏదో చేయాలని, ప్రజలను తప్పుదోవ పట్టించాలని ఇలాంటి స్కాములు చేసిరు. కాళేశ్వరంలో లక్షల కోట్ల, అసలు 80,000 కోట్ల అయిన ప్రాజెక్టుకు 1,00,000 కోట్ల స్కామ్ ఎట్లా జరుగుతుందండి? అసలు పాలసీ లేని లిక్కర్ స్కామ్లు, అసలు కుంభకోణం ఎట్లా జరుగుతుందండి? ఒకసారి వాళ్ళే గ్రహించుకుంటారు. ప్రజలు వాళ్లకు కర్రు గాల్చి వాత పెడతారు ఈసారి.